ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం, అది 74వ కీర్తన 12వ లేఖనాన్ని మనం చూద్దాం. దేశములో మహారక్షణను కలుగజేయువాడు ఆయనే, ఆ ప్రభువులు వారే. మరి దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. నీకు కాదు, ఈ దేశమునకే రక్షణ కలిగజేయగలిగిన వాడు దేవాతి దేవుడు. అట్టి దేవుని చెంత మనమున్నామా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన విశ్వాసులారా. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మి, దేవుణ్ణి విశ్వసించి, దేవుని యందు ఎంతో నమ్మకం ఉంచి, ఆయన నీతిని, ఆయన యథార్థతను, ఆయన సత్యమును వెదకవారు ఎవరైతే ఈ దేశంలో ఉన్నారో, అట్టి వారిని బట్టి ఈ దేశము కూడా రక్షణ భాగ్యమును పొందుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి రక్షణ భాగ్యమును పొందుకోవడానికి ఈ దేశంలో ఎంతమంది విశ్వాసులు దేవుణ్ణి రక్షణ పొందుకుని ఉన్నారు, ఆయన యందు నమ్మకం ఉంచి ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఆయన యందు నీతి యందు బ్రతుకుతున్నారు, ఆయన సత్యమును అంగీకరించుతున్నారు, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, ప్రియమైన విశ్వాసులారా, నిన్ను బట్టి నీ దేశం రక్షణ భాగ్యంలోనికి నడిపింపబడుతుంది. నిన్ను బట్టి ఈ దేశము కూడా రక్షింపబడుతుంది. రక్షింపగలిగిన వాడు దేవాతి దేవుడు ఒక్కడు మాత్రమే తప్ప వేరొకరు లేరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఈ దినం నుండి అట్టి రక్షణ భాగ్యమును దేశమునకు కూడా దయచేయాలి. మనము రక్షింపబడాలనుకుంటే ప్రార్థన లేకపోతాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ పాదములకు వందనములు ప్రభువా. అయ్యా, ఇదిగో ఈ దేశంలో నాయన, ఈ దేశము నీ ప్రియ విశ్వాసులను బట్టి అయినను ఈ దేశమును రక్షించమని మీ పాదముల దగ్గర ఈ దేశమును బట్టి మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని, ప్రతి విశ్వాసి కూడా మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని మీ పాదముల దగ్గర బ్రతిమలాడు గోజారి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.